హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కొంతమంది వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. మరి ఆడుకుంటున్నప్పుడు సడన్గా ఒక పెద్ద బ్లాక్ కలర్లో ఉంది పాము. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాటర్ ఫాల్స్లో వాటర్తో పాటు అది కూడా జారుకుంటూ కిందకు వస్తుంది. మరి అక్కడ చూసిన ఒక వ్యక్తి దాన్ని రాయి తీసుకొని కూడా కొట్టాడు. దెబ్బ ఏం తగలలేదు, ఎందుకంటే నీళ్ళలో ఏం తగులుతుంది. అలాగ జారుకుంటూ మరి బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఎడ్జుకు చేరుకొని అట్లా వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న పిల్లలు ఆ లాంగ్వేజ్లో తీతూ లాంగ్వేజ్ అయితే నాకు అర్థం కాలేదు. పెద్ద పాము అమ్మో అని అర్థమేమో. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే అలాంటి పరిసరాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల గమనించి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాటరే కాదు, వాటర్ ఫాల్సే కాదు, ఏమో ఉండవు కదా అనుకుంటారు. కానీ ఏదో ఒకటి ఉండొచ్చు. పాము ఉండొచ్చు, ముసలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కనుక జాగ్రత్తగా అట్లాంటి పరిసరాలకు వెళ్ళినప్పుడు పిల్లల విషయమే కావచ్చు, మీ విషయమే కావచ్చు, ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ప్రమాదం ఉంది. నీళ్ళలో కూడా కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కనుక అలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత పెద్ద పాము. చూసి కింద కామెంట్లో తెలియచేయండి ఏ ఏరియానో, ఏ ప్రదేశమో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ వన్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొంతమంది ఉన్నారు. దాన్ని చూసి ఒక వ్యక్తి పక్కకు వచ్చాడు. అది జారుతూ వచ్చింది, మీరు చూడొచ్చు. ఏదో ఉమ్మ పాము అనే వాళ్ళ భాషలో అరుస్తున్నారు. రాజకృష్ణ కూడా కొట్టాడు. అట్లా జారుకుంటూ అక్కడ బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోయింది. చూడొచ్చు, రాజకృష్ణ కొట్టాడు. ఆ బ్రిడ్జి కింద నుంచి అట్లా వెళ్ళిపోతుంది, మీరు చూడొచ్చు. పిల్లలందరూ షాని అని లాంగ్వేజ్లో మాట్లాడి తీతు అని ఆ పాము అంత పెద్దగా ఉంది, అక్కడ వెళ్తుంది అంటాం కదా, అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా భయంకరమైన పాము అది. అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.